ప్రేజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డారా, ఉదయకాలమున ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభువుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి అరుణోదయ దర్శనాన్ని చూసి ఆనందించి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఈ క్రిస్మస్ దినాలలో, జన్మదినాలలో దేవుని స్తుతించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమెకు కుమారుని కరును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనెను. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించుట గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మానవునికి రక్షణ కల్పించాలని, మానవ రక్షించాలని, మానవ జీవితంలో రక్షణ అనుగ్రహించాలని ప్రభువైన యేసు క్రీస్తు వారు భూలోకములో నరావతారునిగా, నరునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ. మానవుడు రక్షణ లేనివాడిగా ఉన్నాడు. మానవునికి రక్షణ కావాలి. రక్షణ జీవితంలో మానవుడు కొనసాగాలన్న ఉద్దేశంతో మనల్ని రక్షించుటకు ఆయన భూలోకములో రక్షకునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మనం గమనిస్తే ఇక్కడ మనం గమనించండి, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అని. యేసు అనగా రక్షకుడని మనం గ్రహిస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, రక్షించే రారాజని కూడా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన రక్షకునిగా భూలోకములో జన్మించాడు. రారాజుగా మనం పరిపాలించుటకు ఆయన దక్షత దీక్షత కలిగిన దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కేవలము ఈ లోకంలో జన్మించి జీవించుటకు రాలేదు. మానవుల పాపం నిమిత్తం ఒక న్యాయమైన పరిహారం చేయుటకు యేసుగా జన్మించాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మానవులపై అమితమైన ప్రేమతో తన కుమారుడైన క్రీస్తును మానవ పాపముల కొరకు బలిగా అర్పించుటకు, నశించాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుని లోకానికి ప్రభు పంపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఏవి నశిస్తుంది? మానవులు నశించిపోతున్నారు. మానవ జీవితం నశించిపోతుంది. మానవ మనుగడ నశించిపోతుంది. మానవ జీవితంలో రక్షణ లేదు. కనుక రక్షణ కోసం ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరిని రక్షించుటకే నశించిపోతున్న మానవాళిని నశించిపోతున్న మానవులందరినీ రక్షించుటకు ఆయన రక్షకునిగా జన్మించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మానవుడు పాపి, జన్మతా పాపి, కర్మ పాపి. కనుక పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు మానవాకారములో మనిజావతారునిగా భూలోకములో ఆయన నరునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని ఈ లోకలేఖను మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలకు గమనించండి, ఆయన శారీరకంగా ఈ లోకంలో జన్మించుట అనేది నిజముగా దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళికని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చు నిమిత్తమే ఆయన భూలోకంలో నరునిగా జన్మించాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ నరావతారం అనేది మానవాళి కోసం దేవుడు చేసిన గొప్ప త్యాగము, కార్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన శ్రేష్టమైన కృపలతో మనందరినీ నింపి దీవించి బలపరచు నిమిత్తం ఆయన మానవాకారునిగా భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. మానవాళి పాపముల కొరకు ఆయన మనందరినీ సంరక్షించడం కొరకు భూలోకములో ఆయన జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన రక్షకుడు, లోకరక్షకుడని కూడా దేవుని బిడ్డ జ్ఞాపకం లోకాన్ని రక్షించుటకు ఆయన రక్షకునిగా, రారాజుగా భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. పశువుల పాకలో, పశువుల శాలలో పరమాత్మను జన్మించుట గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవాళిని రక్షించుట కొరకు, మానవాళిపైన తన ప్రేమ వ్యక్తం చేస్తూ
మానవులందరినీ ఆయన సంరక్షించడం కోసం ఆయన భూలోకంలో నరునిగా జన్మించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జననం అనేది కాకతాళికమైంది కాదు. ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తం ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ఆయన భూలోకంలో నరావతారునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ లేని మానవునికి రక్షణ కల్పించుటకే, రక్షణ లేని మానవ జీవితంలో రక్షణ అనుగ్రహించుటకే ఆయన భూలోకంలో నరునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనందరిని రక్షించుటకు రారాజుగా భూలోకంలో నరావతారునిగా జన్మించాడు. ఆయన రారాజుని కూడా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మానవాళి కోసం, మానవులందరి కోసం, మనందరి కోసం ఆయన తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన దేవుడై ఉండి కూడా మానవాకారాన్ని ధరించి మనిజావతారునిగా భూలోకంలో ఆయన జన్మించాడు. అటు జన్మ నీకు నాకెంతైనా అవసరమని, మా రక్షణ పొందుటకు ఇది అనుకూల సమయమని జ్ఞాపకం చేసుకుని ఆయన సరిగ్గా ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.